హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా డైట్లో నేను ఏం ఫుడ్ తీసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మార్నింగ్ లేవగానే డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నా. ఈరోజు వాము వాటర్ తీసుకున్నా. 1 యాపిల్, 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 2 వాల్నట్స్, 6 ఆల్మండ్స్, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, 4 పిస్తా, 2 డేట్స్. డ్రై ఫ్రూట్స్ అన్ని ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ చేస్తాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పైన టాపింగ్కి వేస్తాను. జ్యూస్ తాగేటప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటుంది జ్యూస్. సో అది టాపింగ్కి యూజ్ చేస్తాను. ఇవన్నీ మిక్సీ చేసి అవి టాప్ చేసి జ్యూస్ తాగేస్తాను. ఇదే నా యాపిల్ స్మూదీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో యాపిల్ ఓట్ స్మూదీ తీసుకున్నా. రోజు ఇదే తీసుకోను. చాలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఓట్స్ మీల్ తీసుకుంటా, పెసరట్టు తింటా, పోహా తింటా, ఉగ్గాని తింటా, మిక్స్డ్ ఫ్రూట్ బాల్ తింటా. ఇలా చాలా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజైతే నేను యాపిల్ ఓట్ స్మూదీ తీసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నట్స్ కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ అయితేనే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూస్ తాగేటప్పుడు నట్స్ మధ్యలో తగులుతూ ఉంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అసలు డైట్ ఫుడ్ లాగా ఉండదు. ఈ స్మూదీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనిలో రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ పైన టాపింగ్కి యూజ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా బాగుంటుంది జ్యూస్ తాగేటప్పుడు. అలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలా జ్యూస్ చేసుకొని నేను టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ జ్యూస్ తాగేస్తాను. నా బ్రేక్ఫాస్ట్లో డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ. నేను ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా డ్రై ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా తింటాను. డ్రై ఫ్రూట్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ అవి తింటాను ఖచ్చితంగా. లెట్స్ గెట్ ఇన్ టు లంచ్ రెసిపీస్ బై అమ్మ. లంచ్లోకి ఏం కర్రీస్ చేస్తున్నావు అమ్మ? పప్పు, దోసకాయ, మెంతికూర ఫ్రై. ఇగో ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసాను. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, పసుపు. అదొక దోసకాయ మొత్తమా? ఒక దోసకాయ. ఎన్ని పచ్చిమిర్చి వేసావు? 2. కొంచెం కారం వేస్తాను, కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు అవుతూ ఉంటుంది. ఈ లోపల మెంతికూర ఫ్రై చేస్తాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్పు. ఉల్లిపాయ, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, శనగపప్పు, మెంతికూర, ఇంగువ. మెంతికూర ఎలా క్లీన్ చేసుకోవాలి? ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టాలి. బేకింగ్ సోడా వేసుకుని నానక అప్పుడు 4 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేసుకుంటున్నాను. వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు దంచుతున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఆకుకూరలు చాలా మంచిది కదా. మేమైతే ఎవ్రీ ఆల్టర్నేట్ ఖచ్చితంగా తింటాము. కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఉల్లిపాయలు దొరగా అయిపోయింది. మెంతికూర వేస్తున్నాను.
వేగాక వాటర్ వేయాలా? కొంచెం వేస్తారు. వాటర్ వేయకుండా అవుదా? అంటే ఆయిల్ ఎక్కువ పడద్ది, కానీ ఆయిల్ కొంచెం వేద కదా తింటాం మనం, అందుకని కొంచెం వాటర్ వేస్తాం. అప్పుడు బాగా ఉడుకుతుందా? ఇప్పుడు బాగా దగ్గరికి ఫ్రై అవుతుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇలా కాసేపు మూత పెట్టుకుని కాసేపు మగ్గించాలి. ఇది ఇప్పుడు ఏగింది, కొంచెం వాటర్ వేస్తాను. లైట్గా ఇన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఒక 5 నిమిషాల తర్వాత మెంతుకూర రెడీ అయిపోద్ది. మూత పెడుతున్నాను. మెంతుకూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తాను. అమ్మ ఈరోజు రోటీ చేస్తున్నావా, రైస్ వండుతున్నావా? బ్రౌన్ రైస్ వండుతున్నాను. బ్రౌన్ రైస్ ఎలా వండాలి? 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు వేసుకో. ఎంతసేపు నానబెట్టాలి? గంట సేపు నానబెట్టాలి. అయితే కుక్కర్లో పెట్టాలి. తర్వాత పప్పు ఉడికింది, తాలింపు వేస్తాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి. ఈ 2 వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పప్పు. పోపుకి కావాల్సిన సామాన్లు: ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగ వేస్తున్నాను. పోపు వేగిపోయింది, పప్పు వేసేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. పప్పులో సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యింది. యమ్మీ యమ్మీ పప్పు దోసకాయ అండ్ మెంతికూర ఫ్రై రెడీ. మెంతికూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కొంచెం బ్రౌన్ రైస్, సలాడ్, కర్రీస్ విత్ పెరుగు తీసుకుంటాను. నైట్ డిన్నర్కి రాగి దోశ చేసుకున్నా. రాగి దోశకి 1 కప్ రాగి పిండి, 1/4 కప్ రైస్ ఫ్లోర్ అండ్ 1/2 కప్ రవ్వ, 1/4 కప్ కర్డ్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని దోశ బ్యాటర్లా మిక్స్ చేసుకొని ఇలా దోశ వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. డిన్నర్ ఎప్పుడు 7 లోపు కంప్లీట్ చేస్తే చాలా మంచిది. అలాగే డే మొత్తంలో 4 లీటర్స్ ఆఫ్ వాటర్, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్లో. అలాగే హెల్తీగా ఉండాలంటే వాటర్ ఖచ్చితంగా ఇంటేక్ చాలా తీసుకోవాలి. డిన్నర్కి రాగి దోశ విత్ లెమన్ పికిల్ తీసుకున్నా. 2 దోశ తింటున్నా. ఇదే నా డిన్నర్. 7 లోపు కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఆకలిస్తే ఏదైనా ఫ్రూట్ తింటాను లేదా డ్రై ఫ్రూట్స్ తింటాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.